హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మినీ వ్లాగ్. వైజాగ్ వెళ్తున్నాం, మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, బీచ్, నరసింహస్వామి టెంపుల్ అన్నీ కవర్ చేయాలనుకుంటున్నాము. నా ట్విన్ డాటర్స్తో ఫస్ట్ టైం నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను. పర్వాలేదు, పేచీ పెడుతున్నారు, బజ్జి ఉంటున్నారు. గోదావరి బ్రిడ్జ్ అయితే క్రాస్ అవుతున్నాం. గోదావరి అమ్మకు దండం పెట్టుకున్నా, ఇంకా వైజాగ్ అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని డైరెక్ట్గా మేము ఆర్కే బీచ్ అయితే వచ్చేసాం. మోరే మిక్చర్ అవన్నీ తింటూ, నైట్ వ్యూ బాగుంటుంది కదా, బీచ్ వ్యూ చూడాలనేసి నైట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా అదంతా చూసుకొని మా అమ్మ మా తమ్ముడితో ఇంకా అందరం కలిసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. సెంట్రల్ పార్క్ దగ్గర ఎక్కడో మరి వైజాగ్లో ఇది మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం. స్టార్టింగ్ అయితే చికెన్ అండ్ ఫ్రాన్స్ ఆర్డర్ చేసుకొని అవి తింటూ ఇంకా ఫిష్ వైపు వెళ్ళాము. ఫిష్ అవన్నీ చూస్తూ మా ఆయన అంటున్నారు, ఫిష్లో ఇన్ని రకాలు ఉన్నాయా సీ ఫుడ్లో అంటే అక్కడ అన్నీ ఉన్నాయి, ఆక్టోపస్, క్రాబ్స్, ఫిష్ రకరకాలు ఉన్నాయి, చిన్నవి చేపలన్నీ. అవన్నీ చూసి తను కాస్త సర్ప్రైజ్ అయ్యాడు. తర్వాత ఇంకా అలా ఫుడ్ కోర్ట్ అంతా ఒక్కొక్కటి చూస్తూ ఏం తిందా అని పాస్తా అయితే ఆర్డర్ చేసుకున్నాము. పాస్తా తింటున్నాం. ఇలా మా పెద్దోడైతే వాళ్ళ డాడీ చేతిలో బజ్జి ఉండిపోయాడు. తర్వాత పాస్తా వచ్చింది, నేను మా తమ్ముడు షేర్ చేసుకుని అయితే తిన్నాం. తిన్న తర్వాత గోలీ సోడా, మన చిన్నప్పుడు బళ్ళు మీద వచ్చేవి, అది గుర్తొచ్చింది, అందుకే ఒక సోడా కూడా తాగేశాను. అది తాగిన తర్వాత ఇంకా స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి, ఏం తిందామని ఒక వ్యాఫిల్ తిన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా చెల్లి మ్యారేజ్కి అయితే అటెండ్ అయిపోయాం. ఇంకా నైట్ అంతా టైర్డ్ అయిపోయి పడుకొని నెక్స్ట్ డే మేము సింహాచలం టెంపుల్కి ఎర్లీగా వచ్చాము, 7-8 ఆ టైంకి. ఇంకా ఆ టైంకి వచ్చాము. ఇంకా పిల్లలిద్దరికి ఫొటోస్, వీడియోస్ అవి తీసాము గుడి దగ్గర. ఇంకా అవి తీసి ఫోన్స్ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసి మేము ఇంత దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం బాగా జరిగింది. నరసింహస్వామి దర్శనం అన్నీ బాగా జరిగి, శివాలయం దర్శనం అన్నీ బాగా జరిగి, ఇంకా అక్కడ పులిహార అవి కొనుక్కొని బయటకు వచ్చి ఒక చోట కూర్చొని పిల్లలకి ఆడ కొంచెం ప్రసాదం అది పెట్టి ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు, అవన్నీ క్యాప్చర్ చేశాను కొన్ని వీడియోస్ అవి. ఇంకా పిల్లలకు కూడా ప్రసాదం చిన్నది పెడదాము అని చెప్పాడు. ఫస్ట్ టైం వాళ్ళు పులిహార తిన్నాం, చాలా యాక్సెప్ట్ చేసి యామ్ యామ్ అనుకుని తిన్నారు. మా పెద్దోడికి కింద చీమలు కనిపించే, ఇంట్రెస్టింగ్ అనిపించే పెద్ద చీమలు అట్లా చూసి చూపిస్తున్నాడు అనమాట మనకి. అండ్ నా సాయంత్రం వచ్చేసరికి మేము రిషికొండ బీచ్ అయితే వెళ్ళాము. మా పెద్ద పాప అయితే చాలా భయపడింది. మా చిన్న పాప డేర్ అండ్ డాషింగ్ కమాన్ అన్నట్టు వెళ్ళిపోతుంటే వాళ్ళ డాడీ పట్టుకొని ఆపుతున్నాడు. వెళ్ళిపోయిద్దంట, వాటర్ దగ్గరికి వెళ్తాననేసి ఫ్రంట్ స్టెప్ వేస్తుంది. తను ఎంజాయ్ చేసింది, పెద్ద ఆమె అయితే భయపడింది. ఇంకా అలా అయిపోయింది. నైట్ అయితే వోల్వో బుక్ చేసుకున్నాం హైదరాబాద్కి. ఇంకా పిల్లలతోని చాలా బాగా జరిగింది నా జర్నీ అయితే. ఇలాగా వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు బస్సులో, ఎక్కడ పేచి పెట్టకుండా. అండ్ థ్యాంక్ యూ సో